సగటు పౌరుడు సాధారణ వ్యక్తి కూడా ఇలా ప్రజాభవన్ పోతా ఉన్నారు, సెక్రటరీ పోతా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రులు కలుస్తా ఉన్నారు, జరుగుతూ ఉన్నారు. అంటే దుర్మార్గం అరాచక పాలన జరిగింది, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది కలిసి 10 సంవత్సరాల కాలం. ఇవన్నీ కూడా ఆనాడు కూడా పటాపంచ చేసి ఇలా ప్రజలు మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగుతుంది. బాధ్యతలు రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు, గోపిస్ ప్రచారం చేస్తాం తప్ప వాళ్ళ ఆశ నెరవేరు. ఎందుకంటే మరి గొప్పగా పరిపాలన చేసి ఉంటే వాళ్ళకి అధికారం ఎందుకు పోతుండే? సరే దురదృష్టమో అదృష్టమో గడిచిన 2014 వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇంత జరిగినా కూడా వాస్తవంగా మరి వాళ్ళకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పొరపాటు చేసినటువంటి పర్యాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని అధికారం కూడా పనిపడింది. దీంతో పాటుగా తదనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని మాట్లాడినా 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సీట్ రాదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం అనేది కళ భూస్థాపితమైంది.